హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని వాటికి అదృష్టం ఉండాలంటారు కదా! అది నిజమేనండి. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందంటారుగా. మేమేదో అలా జనరల్‌గా బయటకి వెళ్ళాం. అనుకోకుండా పాడేరు మోదకొండమ్మ తల్లివారి దర్శన భాగ్యం దక్కింది. మేమైతే వెళ్ళినప్పుడు అంత రష్‌గా ఏమి లేదు. అమ్మవారిని కళ్ళారా చూసాము. అమ్మవారి దర్శనానికి ముందు అమ్మవారి పాదాలైతే దర్శనం చేసుకోవాలంట. కానీ మాకు తెలియక వెళ్ళలేదు. అక్కడ టెంపుల్‌లో అయితే సండే, సాటర్డే ఈ టైంలో అయితే అన్నప్రసాదం అయితే పెడతారు. దేవునికి వండిందంటే చాలండి. అదసలు ఎలా వండినా సరే దానికున్న రుచి దేనికి రాదు. అంత బాగుంటుంది. మేమైతే చోడవరం నుంచి స్టార్ట్ అయ్యాము. అలా ముందుకు వెళ్ళగానే ఘాట్ రోడ్ అయితే వస్తుంది. అక్కడ టెంపరేచర్ అయితే మినిమమ్ 20 డిగ్రీస్ అలా ఉంటుంది. ప్రతి టర్నింగ్‌లో ఒక మంచి వ్యూ ఉంటుంది. చెప్పేదానికన్నా ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. మినుములూరు వాటర్ ఫాల్స్ అయితే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే యావరేజ్ కానీ అక్కడ వ్యూ ఉంది. అమేజింగ్ అసలు. వాళ్ళ స్టెప్ కల్టివేషన్ అయితే చేస్తారు. పొద్దు కల్టివేషన్ అంటే అంటారు. అది చాలా బాగుంది. అక్కడ లైఫ్ స్టైల్, ఫార్మింగ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! మాకైతే ఆ శివుడు దర్శన భాగ్యం దక్కింది. స్ఫటిక శివలింగం శ్రీ సద్య సంగమేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. అక్కడ చాలా బావుంది. అక్కడ టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే. అక్కడ వాళ్ళు అన్నీ ఆర్గానిక్‌గా పండిస్తారు. పండించిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ సంతలు జరుగుతాయన్నమాట. అక్కడ పెడతారు. చాలా అయితే బావుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి. మనం బయట కొనేదానికన్నా అక్కడ చాలా తక్కువ ఉంటుంది. పైగా ఆర్గానిక్‌గా పండిస్తారు కాబట్టి చాలా మంచిది హెల్త్‌కి. నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.